ఎల్నినో ప్రభావంతో అనంతపురం జిల్లాలో పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. వర్షాలు లేకపోవడంతో ప్రతి ఏడాది సాగు చేసే పంటల్లో 30 నుంచి 40% పంటలు మాత్రమే వేశారు. దాంతో అధికార యంత్రాంగం రైతాంగాన్ని ఆరుతడి పంటలు వేయాల్సిందిగా కోరుతున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అనంతపురం కలెక్టర్ ఆనంద్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. ఈ ఏడాది మెట్టసేద్యం కింద దాదాపు పంటలు వేయలేని పరిస్థితులు నెలకొనలో ప్రస్తుతం మన దగ్గర అనంతపురం కలెక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. సార్, ఈ ఏడాది చూసుకుంటే గతంలో ఈ మధ్యకాలంలో లేనంత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పూర్తిగా సాగు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో సాగు అయిన పంటల విస్తీర్ణం ఎంత ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు జిల్లాలో సోయింగ్ అయినది ఈ రోజు వరకు ఉన్నది 1,05,000 హెక్టర్ల వరకు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి సోయింగ్ అయినాయి. సో ఇది చూసుకుంటే మనకు ఒక పీక్ టైంలో నియర్లీ 3.56 lakh హెక్టర్స్ కొన్ని సంవత్సరాల ముందు మనం చేయడం జరిగింది. దానికి కంపేర్ చేస్తే హార్డ్లీ ఒక 30 to 40% మాత్రమే సోయింగ్ అయినాయి. ఎందుకంటే లాస్ట్ మీరు ఒక 1.5 month నుంచి చూసినట్లయితే మనకు కొద్దిగా వర్షాభావం వలన మనం చాలా వరకు సోయింగ్ కూడా స్లోగానే జరుగుతుంది. సో మన థింకింగ్ ఏంటంటే ఒకవేళ వర్షాలు అంటే 2 రకాల యాక్షన్ ప్లాన్లు చేయడం జరిగింది. ఒకవేళ వర్షాలు మనకు ఈ యొక్క జూలై 31 తేదీకి రాకపోతే ఒక రకంగా ప్లాన్ చేస్తాం అనుకున్నాము. అదే కాకుండా మేబీ ఇంకా ఆగస్టు 15వ తేదీ వరకు కూడా వర్షాలు లేకపోతే ఇంకొక రకంగా యాక్షన్ ప్లాను, దానికి సంబంధించిన సీడ్స్ సంబంధించి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పంపించడం జరిగింది. సో ఈ 2 విధంగా యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకేంటంటే ఇప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్టు కొద్దిగా భారీగా ఉన్నాయి మన జిల్లాలో. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ని తట్టుకోవడానికి మనం జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 2 లక్షల ఏకర్లో ఈ PMDS ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ అలాంగ్ విత్ పెల్లటైజేషన్ అంటే మనకు ఔడంగు, అదేవిధంగా మట్టి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని రకరకాల సీడ్స్ అన్నీ కూడా కలుపుకొని మనం సో చేయడానికి ఆ ఒక పద్ధతి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2 లక్షల ఎకరాలకి ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానిలో సుమారుగా 1,30,000 ఎకరాల్లో కూడా ఇవి చేయడం జరిగింది. మెయిన్ క్రాప్ కూడా ఏవైతే మెయిన్ క్రాప్స్ మన దగ్గర గ్రౌండ్నట్ కావచ్చు, లేదంటే రెడ్ గ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేసినప్పుడు దాన్ని కూడా వీలైన వరకు రైతులు పెల్లటైజేషన్తో పాటు చేయాలని కోరుతున్నానండి. ఇంకా రాబోయిన కాలంలో కూడా ఇంకా కూడా సో చేయాల్సిన ఏరియాస్ ఉంటాయి. అవన్నీ కూడా రైతులకి విన్నపం ఏంటంటే వీలైన వరకు పెల్లటైజేషన్ టెక్నిక్తో ముందుకెళ్ళండి. ఎందుకంటే దాన్ని చేసినదిలో అయితే ఖచ్చితంగా కొంత వర్షం పడినా కూడా మనం ఆ క్రాప్ని జర్మినేషన్ని కాపాడడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క RSKలో కూడా ఇప్పుడు APCNF నుంచి రైతు సాధికార సంస్థ నుంచి కూడా ఒక CRPని కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు అదేవిధంగా మన అగ్రికల్చర్ సిబ్బందులు కలుసుకొని రైతులకి దీన్ని సంబంధించిన అవగాహన కల్పిస్తారు. సో పెల్లటైజేషన్ అంటే కొన్ని పెస్టిసైడ్స్ వాడినా వాడకపోయినా పెల్లటైజేషన్ అయితే చేసినదిలో ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదు. ఒక అదనంగా ఒక యాక్టివిటీ చేయాలి. సో అదందరూ కూడా రైతులు జిల్లా వ్యాప్తంగా చేయాలని కోరుతున్నానండి. సార్, అంటే దాదాపుగా ఈ మెయిన్ క్రాప్స్ ఏవైతే గ్రౌండ్నట్ కావచ్చు, రెడ్ గ్రామ్, ఇలాంటి వాటికి దాదాపు సీజన్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చే ఆగస్టు ఏదైనా వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకి ఏదైనా ప్లానింగ్ ఉందా గవర్నమెంట్ నుంచి? అదే మనకు 2 రకాల యాక్షన్ ప్లాన్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఒకవేళ మనకు నెక్స్ట్ ఇప్పుడు వరకు పెద్దగా వర్షాలు లేవు, ఈ యొక్క పీరియడ్లో వర్షాలు లేదు కాబట్టి ఒకవేళ మనకు ఈ యొక్క పీరియడ్ చూసుకుంటే మేబీ రెడ్ గ్రామ్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టుకొని అది సో చేసుకోవడం. మరీ ఇంకా వర్షాలు లేని పరిస్థితిలో మనం ఖచ్చితంగా ఈ జోవర్, రాయి కానీ అలాంటివి క్రాప్ అసలు వర్షాలకు అవసరం లేని క్రాప్స్కి మీదకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఈ 2 రకాల మనం ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. సో వర్షాలది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతాయి. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నీరు ఆరుతడి పంట ఏదైతే మన ఈ కెనాల్స్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఈసారి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకుంటే TB డ్యామ్ కావచ్చు, స్టేజ్ 2 వాటర్ లేని పరిస్థితి. ముఖ్యంగా మనకి HLMC కింద ఇప్పటికే నాట్లు వేసుకొని సాగు చేయడానికి కూడా ప్యాడీ కొంత సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి క్రైసిస్లో అలాంటి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? తుంగభద్ర నుంచి మనకి ఏమైనా నీళ్లు వచ్చే అవకాశం ఉందా? ఈ యొక్క సీజన్లో మీకు అందరికీ తెలిసినదే ఏంటంటే మనకు
ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అని మనకొకరికైనా కాదు, మన సౌత్ ఇండియా చూసుకుంటే మిగిలిన మనకి ఎక్కడైతే నీళ్ళు రావాలో, మనకు మేజర్గా నీళ్ళు రావాల్సినది తుంగభద్ర నుంచి రావాలి. అదే కాకుండా మనకి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి కూడా ఒక ఫ్రీ ఫ్లో వాటర్ ఒకవేళ ఓవర్ఫ్లో అయినప్పుడు అవలా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వాటర్ రెండు చోట్ల కూడా తక్కువనే ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా దయచేసి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే నిన్న 2-3 రోజుల నుంచి కూడా ఇంతకు ముందు కొంతమంది ప్రస్తుతం మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏవైతే వీలైన వరకు మనము వరి పంటలు అవన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఎందుకంటే అవి చాలా వాటర్ ఇంటెన్సివ్గా ఉంటుంది. ఈ యొక్క సీజన్లో మనకు ఆ విధంగా నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు. మనకి డ్రింకింగ్ వాటర్ అనేది జిల్లాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మేజర్గా పిఏబిఆర్ కావచ్చు, లేదంటే గుంటకల్ బ్రాంచ్ కెనాల్ కావచ్చు, హెచ్ఎల్ఎంసి ద్వారా పిఏబిఆర్, అదే కాకుండా మధ్యలో నుంచి జీబీసీ, ఈ రెండిట్లో మీదే డ్రింకింగ్ వాటర్ మీద ఫోకస్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ స్కీమ్స్ సత్యసాయి వాటర్ సప్లై బోర్డు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా ఈ యొక్క రిజర్వాయర్స్ని ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన వాటర్ ఏవైతే హెచ్ఎల్సి నుంచి ఈ మధ్యకాలంలో ఏదైనా రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్న నీళ్ళు కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ మనం డ్రింకింగ్ వాటర్కే ఇవ్వాల్సినది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇట్లాంటివి క్రాప్స్ దయచేసి తగ్గించుకోవాలని కోరుతున్నానండి. వీలైన వరకు డ్రై క్రాప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాలని కోరుతున్నానండి. సార్, ఇప్పటికే చాలా పల్లెల్లో అంటే కొన్ని చోట్ల వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది. పల్లెల్లో తాగునీటి సమస్య మీద కొంత ఆందోళన జరుగుతున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకు, భవిష్యత్తులో ఎలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్టర్నేటివ్గా ఏదైనా ట్యాంకర్స్ ఇట్లాంటివి మొదలు చేసే అవకాశం ఉంది? ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎలాంటి చర్యలు చెప్పండి. దీనికి సంబంధించి మనకు ఎలాగో ఈ ఎల్నినో ఎఫెక్టు, వర్షాభావం ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా కొంతగా డ్రింకింగ్ వాటర్ సమస్యలు జిల్లా రావడానికి అవకాశం ఉన్నాయని ముందే తెలిసి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో డిపిఎం డిసాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మేజర్గా మనకు దీనికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, సత్యసాయి వాటర్ సప్లై బోర్డు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్, అదే కాకుండా అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్తో మనము ఈ యొక్క కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క హెచ్ఎల్సి కెనాల్ మీద ఉన్న రిజర్వాయర్స్, జీబీసీ కెనాల్, దీంట్లో కూడా ఏ విధంగా మనం పంపింగ్ చేసుకోవాలని సంబంధించి కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇది ఒక విధము. ఇదే కాకుండా ప్రతి ఊరిలో చిన్న చిన్న బోర్లు కానీ, చిన్న చిన్న సింగిల్ విలేజ్ స్కీమ్స్ కానీ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో కూడా ప్రతి ఒక్క బోరు ఒక్క సిబ్బందిని అడాప్ట్ చేయమని చెప్పడం జరిగింది. దుర్మార్గ జిల్లాలో 6,000 దాకా బోర్లు ఉన్నాయి. 3,000 దాకా సచివాలయం సిబ్బందిని అడాప్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నట్లయితే వెంటనే పంచాయతీ సెక్రటరీ దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సెక్రటరీస్ అది సాల్వ్ చేసినట్టు ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క 5-6 రోజులు ఎక్కడైతే మేజర్గా 2,400 బోర్లు మనకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ జిల్లాలో ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసి పూర్తిగా అది ఫంక్షనింగ్ అయినట్టు చూస్తాను. ఏదైనా కొన్ని బోర్లు మనకు ఈల్డ్ తక్కువ ఉన్న పరిస్థితిలో కొద్దిగా కిందకి దింపినట్టు, అదే కాకుండా పక్కనున్న బోర్లు ఏదైనా మనం హైర్ తీసుకొని కూడా ఆ విధంగా కూడా సప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాకుండా ఉన్న పరిస్థితిలో మరీ ఇంకా దారుణం ఉన్న పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్కి చెక్ చేస్తాం. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎల్నినో ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా నెలకొన్న పరిస్థితుల్లో వైపు ఆరుతడి పంటలకే వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ప్యాడీ వేద్దని చెప్పి కలెక్టర్ గారు చెప్తారు. ముఖ్యంగా ఎక్కడైనా తాగునీటి సమస్య లేకుండా ఇప్పటికే కూడా చాలా చర్యలు చేపట్టమని చెప్తారు. ముఖ్యంగా హార్టికల్చర్ రైతులు అయితే పక్కగా బీమా చేసుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు. ఇదంతా కూడా ఇప్పటికే మానిటర్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ సంవత్సరం అందరూ రైతుల నుంచి కూడా బీమా సౌకర్యం కూడా కల్పించామని చెప్తారు. భవిష్యత్తులో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం.